భారత్ వర్సెస్ పాక్ ఎవరి బలం ఎంత? ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి? పాక్ కన్నా బలీయంగా ఇండియా. ప్రపంచ 4వ సైనిక శక్తిగా భారత్, 12వ స్థానంలో పాకిస్తాన్. ఆర్మీలోనూ అత్యధిక వ్యత్యాసమే, నౌకాదళంలోనూ భారత్దే పైచేయి. భారత్కు బలమైన దేశాల మద్దతు, చైనా టర్కీతో పాక్కు సత్సంబంధాలు. ఇండియాతో యుద్ధం అంటే డ్రాగన్ న్యూట్రల్ అయ్యే అవకాశాలే ఎక్కువ. భారత్ దూకుడుతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇండియా పాక్ మధ్య ఏర్పడిన ఆందోళనకర వాతావరణం యుద్ధానికి దారితీసే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కడ భారత ఆర్మీ వెంటనే దాడికి పాల్పడుతుందోనని పాకిస్తాన్ సర్కార్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే కరాచీ నుంచి ఆగమేఘాల మీద తన యుద్ధ విమానాలను కాశ్మీర్ సరిహద్దు వైపు తరలించింది. దాయాదులు తన క్షిపణులను పరిరక్షించుకుంటూ ఇటు భారత్ కూడా అరేబియా సముద్రంలో భారీ ఎత్తున నేవీ డీల్స్ను చేపట్టింది. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమే కనుక వస్తే ప్రపంచంలో 4వ సైనిక శక్తిగా మారింది భారత్. పాకిస్తాన్ 12వ ప్లేస్లో ఉంది. ఆర్మీలోనూ వెనక అధిక వ్యత్యాసం ఉంది. నౌకా అంటే 3 దేంట్లో కూడా పాకిస్తాన్ ఇండియాతో పోల్చుకునే పరిస్థితిలో లేదు. దరిదాపులు అసలు లేదా అవకాశం లేదు. గుంజి కొట్టొచ్చు కానీ కాకపోతుందంటే అంతర్జాతీయ న్యాయస్థానం భాగ్యనగర్లో 208 మంది పాకిస్తానీలు ఎస్బీ విచారణలో తేలిన లెక్క 156 మంది లాంగ్ టర్మ్, 13 మంది షార్ట్ టర్మ్, 39 మంది బిజినెస్ వీసాలపై ఉన్నట్టుగా గుర్తింపట. అంతా అమెరికా కోసమే చేస్తున్నాం. పాశ్చాత్య దేశాల పాత్ర కూడా ఉంది. వారు చెబితేనే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజ్వా ఆసిఫ్ సంచలన వేగం. అమెరికా, బ్రిటన్ ఇక ఒక్కసారి 2 దేశాలకు సంబంధించినటువంటి సైనిక బలగాలను ఒకసారి చూద్దాం. భారత సైనిక శక్తిని చూస్తే సైనికులు 14,55,550 మంది సైనికులు మన దగ్గర ఉన్నారు. అలాగే రిజర్వ్డ్ పాకిస్తాన్లో ఎంత ఉన్నారు? పాకిస్తాన్ యాక్టివ్ సైనికులు 6,54,000 మంది ఉన్నారు. ఇక రిజర్వ్ బలగాలు మన తాన 11,55,000 మంది ఉన్నారు. ఆడ 5,50,000 మందే ఉన్నారు. ఇక ట్యాంకులు 4,500 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. 3,700 ఉన్నాయి. ఇక్కడ T-90 భీష్మ, తర్వాత T-72 అర్జున్ లాంటి ట్యాంకులు ఉన్నాయి. ఇక ZTZ 96, తర్వాత T-80 టైప్ 59 ఉన్నది. ఇక యుద్ధ విమానాలు మన దగ్గర 2,229 ఉన్నాయి. ఇక్కడ 1,399 ఉన్నాయి. రైట్. ఇక హెలికాప్టర్లు మన తాన 899 ఉన్నాయి. ఇక్కడ 373 ఉన్నాయి. ఇక నౌకలు వచ్చేసి 150+ ఉన్నాయి. ఇక్కడ 50 ఉన్నాయి. ఇక అణ్వాయుధ సామర్థ్యం 130 నుంచి 140 వార్ హెడ్లు ఉంది. తర్వాత ఇక్కడ 140 నుంచి 150 వరకు ఉంది. ఇక సైబర్ స్పేస్ సామర్థ్యం ఇస్రో, DRDO ఆధునిక సాంకేతిక స్వదేశీ శాటిలైట్ లాంచ్ సామర్థ్యం ఉంది. ఇక్కడ చైనా ఆధారిత స్పేస్ సహకారం ఉన్నది. రైట్. ఇక రక్షణ బడ్జెట్ మనది 6.21 లక్షల కోట్లు. ఈ 2.12 లక్షల కోట్లు ఇక్కడ. రైట్. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చేసి ఎయిర్ 400, ఆకాశు MRSAM, ఆ తర్వాత QRSAM, ఇక HQ-9, తర్వాత LY-80 నసీం ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ IB అత్యాధునిక సమాచార వ్యవస్థ ఇండియా దగ్గర ఉంది. ISI ప్రభావవంతమైన గూఢచారి వ్యవస్థ ఉన్నది ఇక్కడ. ఇక మిసైల్ వ్యవస్థ అగ్ని 1, 2, 3, 4, 5, పృథ్వీ, బ్రహ్మోస్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ షాహీన్ 1, 2, 3 ఘోరీ మాత్రమే ఉన్నాయి. న్యూక్లియర్ సబ్మెరైన్లు INS హరిహంత్ ఉన్నది మన దగ్గర. ఇక PNS హంస ఉన్నది ఇక్కడ. సో ఇవి ఈ 13 పాయింట్లో భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి బలాబలాలను మనం ఇక్కడ చూసుకోవచ్చు.